నాన్న చాయ్ తాగుతావా? లేదు బిడ్డ, ఇప్పుడే ఇంటికాడ వచ్చిన. సరే నాన్న. బిడ్డ చెల్లె ఫోన్ చేసిందిరా, 3 రోజులు ఎగ్జామ్స్ అయిపోతాయట, ఇంటికి వస్తుందట. సరే నాన్న. బిడ్డ చెల్లె ఎట్లయినా వస్తాను కదా, మరి చెల్లెని ఒకసారి మా సాగర్ ఇష్టమా లేదా నా అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. మామయ్య మన అందరికైతే ఇష్టమే, కాకపోతే వాళ్ళ ఇష్టం కూడా మనం తెలుసుకోవాలి కదా. అందుకే వాళ్ళకు ఒక మాట చెప్పి చూసి డిసిజన్ అనేది వాళ్ళకే వదిలేద్దాం. వాళ్ళు ఇష్టం అంటేనే పెళ్లి చేద్దాం వాళ్ళకు. అవునాడు, వాళ్ళిద్దరు ఇష్టం కూడా మనం కూడా ఏం చేయలేం కదా, వాళ్ళ అభిప్రాయం బట్టి మనం ఫాలో కావాలి. సాగర్ మా సార్తో మాట్లాడినరా, నీ మార్కెటింగ్ జాబ్ ఓకే అయింది, రేపటి నుంచి జాబ్ మంచిగా చేసుకో. థ్యాంక్స్ రా సురేష్. అరే మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు రా, నెలకు 15,000 మాట్లాడినా, మంచిగా చేసుకో జాబ్. సరేరా సురేష్, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నువ్వు ఒక్కని నాకు తోడుగున్నావురా. నిజమైన ఫ్రెండ్ అంటే నువ్వేరా. థ్యాంక్స్ రా సురేష్. అరే మన మధ్య థ్యాంక్స్ ఎందుకురా, ఫ్రెండ్స్ అంటే సంతోషాలు మంచుకున్నాడు కాదురా, కష్టాలలో తోడున్నోడే నిజమైన ఫ్రెండ్ రా. ఇప్పటికైనా జరిగిన అన్ని మర్చిపోరా, ఇప్పటికైనా మంచిగా జాబ్ చేసుకుంటూ అన్నవైన వాళ్ళతో కలిసి ఉండు మంచిగా.